డ్రగ్స్, మద్యం, పాన్ పరాక్ లాంటివి యువతను నాశనం చేస్తూ ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన పిల్లల కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఇక డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రలో పాల్గొన్నారు కోదండరాం. ఇక హుస్నాబాద్ జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం డ్రగ్స్ నిర్మూలన యాత్రను. డ్రగ్స్, మద్యము, పాన్ పరాగ్ లాంటివి ఇలా ఊళ్ళల్లో యువతను పూర్తిగా నాశనం చేస్తున్నాయి, ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. వాటితో అలవాటు అయితే మొట్టమొదటి జరిగే సమస్య ఏంటంటే పిల్లల యొక్క ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటాయి. ఆర్థికంగా పూర్తిగా అది వాళ్ళను జలగలగద రక్తాన్ని పీల్చినట్టు ఆ వ్యసనం అనేది వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక వనరులన్నింటినీ కూడా పీల్చేస్తుంది, వాళ్ళని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఆ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటది, ఆ కుటుంబంలో ఉండే ప్రశాంతత కూడా సంపూర్ణంగా అది నాశనం అయిపోతుంది. ఇట్లాంటి కారణాల వల్ల ఇలా మరి పోనీ ఇది దూరంగా ఉందామంటే ఒకవైపు బెల్ట్ షాపులు, మరోవైపు గ్రామానికి విస్తరించినటువంటి డ్రగ్స్, ఈ రెండింటి వల్ల ఒక తీవ్రమైనటువంటి సమస్య అయితే తలెత్తింది ఇవాళ గ్రామాలలో. ఈ కారణాల చేత తప్పనిసరిగా ఇవాళ వీటికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయవలసిన అవసరం. మరి వాళ్ళ ఈ హుస్నాబాద్ పెద్దలు అందరు కలిసి ఒక జేఏసీగా మహిళా సంఘాలను ఏర్పడి మహిళా సంఘాలను కూడా కలుపుకొని దాదాపు ఒక నెల పాటు యాత్ర గ్రామం తిరగాలి, చెయ్యాలి అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషదాయకమైన పరిణామం.